దేవునికి మహిమ కలుగు. అలాగే అలాగే దైవ సేవకులకి వందనములు. అలాగే ప్రభు పేట ప్రత్యేకమైన ఆత్మీయులందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి మరలా స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ యొక్క యేసు క్రీస్తుని నేను హృదయమందు విశ్వసించకుండా నోటి యందు ఒప్పుకోక ముందు నా జీవితం ఎలా ఉందంటే దాన్ని మీకు వివరించాలనుకున్నాను. యేసే నా సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు నా జీవితాన్ని నేను ఎలా ఒక జీవితాన్ని నేను జీవించేవాళ్ళు, నా గత జీవితాన్ని మీకు తెలియజేయాలని దేవుని యొక్క నా జీవితంలో చేసిన మేలుని ఆయన ఆయన గురించి నేను మీకు చెప్పాలని, అలాగే నా జీవితం మార్చిన విధానాన్ని బట్టి, ఆయన నన్ను ఆకర్షించిన విధానాన్ని బట్టి మీకు వివరించాలని ఎంత ఆశపడుతున్నాను. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం ధ్యానించుదాం. ఎవరైనా తల్లిలు ఎవరైనా ఉంటే ఈ యొక్క ప్రసంగి 12:1 ఒక వచనం చదివి, ఫస్ట్ వచనం చదివి ధ్యానిద్దాం. ఎవరైనా చదువుతారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అన్న చదువుతారు. దుర్జనములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవాతి దేవుడు ఆత్మ ద్వారా రాయించిన ఈ గ్రంథంలో, ఇదిగో నా యవన కాలంలో నా దుర్దినములు నేను దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు నేను నా యొక్క జీవితం మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, కానీ నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా నేను విశ్వసించలేదు. నేను నామకార్థంగా జీవిస్తా కొన్ని దినాలు వచ్చాను. ఆ యొక్క జీవితానికి వెళ్ళే ముందు మొదటగా మేము క్రీస్తుని ఎలా అంగీకరించామన్నది మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటగా మాది విజయవాడ పటమట హై స్కూల్ రోడ్ రెల్లిస్ కాలనీ ప్రాంతం అండి. మా రెల్లిస్ కాలనీ ప్రాంతం అండి మాది. మా దానికి ఒక భాష ఉండేది, డిఫరెంట్ భాష, లిప్ అయితే లేదు. మాదంతా ఈ ప్రాంతంలో మేమున్న ప్రాంతంలో 200 గడపలు ఉంటాయండి. 200 గడపలలో మొదటగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినది మా నాయనమ్మ గారండి. అది ఎలా అంటే, యేసు నామమును మోసుకుంటూ ఒక దైవ సేవకురాలు ఈ ప్రాంతానికి వచ్చిందండి. ప్రాంతానికి వచ్చినప్పుడు జగత్తు పునాది వేయక ముందు ప్రణాళిక కలిగి తల్లి గర్భము ముందు రూపెంపు ముందు ఎరిగిన దేవుడు మా నాయనమ్మని, దేవాతి దేవుడు తనని సత్యాన్ని తెలుసుకున్న కృపదయ చేశాడు. అది ఎలాగనగా, మా నాయనమ్మ అనేక ఆసుపత్రులు తిరిగింది, అనేక చోట్లకు వెళ్ళింది, ద్రవ్యాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టింది, కానీ అక్కడ ఆమెకి స్వస్థత రాలేదు, తన ఆరోగ్యం లయమవ్వలేదు. కేవలం ఆయన నామమును మోసుకొని వచ్చిన ఒక దైవ సేవకురాలు ఆయన నామమును ప్రార్థించగానే నా ముత్తల్లి అని మా నాయనమ్మ స్వస్థత పొందింది. ఆ స్వస్థత తను పొందుకున్న తర్వాత దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి అలాగ జరుగుతున్న దినంలో తర్వాత మా నాయనమ్మ ఒక గర్భమును ధరించిన మా తండ్రి గారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, దాని తర్వాత యవన కాలంలో మా తండ్రి గారు అనేక చోట్ల దేవుని యొక్క సువార్త పనిలో అలా తిరుగుతా ఉన్న సమయంలో దుర్దినములు రాకముందే అన్నట్లు నా జీవితంలో ఎలాగైతే నా జీవితం ఎలా నాశనమైంది, నా బాల్యం నుంచే నా జీవితం చాలా నాశనమైంది. ఎలాగనగా, మా యొక్క తండ్రి అలాగా దేవుని పనిలో ఉన్న సమయంలో మా తండ్రి గారికి ఒకరోజు అనారోగ్యం బాగోలేదండి. అనేక ఆసుపత్రులు తిప్పిన తర్వాత అది బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. అక్కడ నుంచి హైదరాబాద్ లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆసుపత్రి బెడ్ మీద నా తల్లికి స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరచడా అని అనలేదు. కానీ మా డాడీ, అంటే నేను పుట్టలేదు కానీ మా మామయ్య వీళ్ళందరూ చెప్తా ఉంటారు, వాళ్ళే సాక్ష్యం,
నన్ను నా తల్లిని స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరచలేదా అని ఆయన అనుకోకుండా నా గర్భాన అంటే నా గర్భాన పుట్టబోయే బిడ్డ ఈ పనిలో వాడబడాలని తన మరొక అంచులలో ఉన్నప్పుడు మా తండ్రి గారు ప్రత్యేకంగా తన దినచర్య రోజు బైబిల్ రాసుకుంటూ బైబిల్ ధ్యానిస్తూ తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని రాసుకుంటూ ఉండేవాడిని. అలా జీవిస్తున్న తరుణంలోనే ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్ వచ్చిన ఆసుపత్రి బెడ్ మీద మా యొక్క తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థనలో దర్శనం వచ్చింది. మా తండ్రి ఒకటే మొరపెట్టుకునేవాడంట, నా తర్వాత నా బిడ్డ ఎలాగైనా దేవుడు పని చేయాలని. ఆ సమయం ముందు దేవుడు తండ్రి దర్శించి, నీకు ఒక కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుడికి నతానియేలని పేరు పెట్టు, ఆయన నా పని కొరకు వాడుకుంటానని చెప్పి అన్న దేవాతి దేవుడు తర్వాత అది జరిగిన కొద్ది దినాలకి మా యొక్క తండ్రి ప్రభు యొద్ద నిద్రించారు. దాని తర్వాత ఇంకా కొన్ని దినాలు గడిచిన తర్వాత నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నేను 1998 జనవరి 23 జన్మించానండి. అదే 1998 నవంబర్ 27న మా తండ్రి జన్మి మరణించాడు ప్రభు యొద్ద. నేను అప్పుడు 11 నెలల పిల్లవాడిని, చిన్న పసికందుని. అంతకు ముందు నుంచే మా తండ్రి అనారోగ్యం కొరకు అనేక హాస్పిటల్లో తిరుగుతూ ఉండేవాడు. నేను ఆ డైరీ రాసుకున్న తర్వాత నేను జన్మించాను. ఇప్పటికీ ఆయన మరణ పంచుల్లోనే ఉన్నాడు. అది జరిగిన తర్వాత నా తల్లి విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను నాయనమ్మ, తాతయ్య గారి దగ్గర నేను పెరగడం జరిగింది. కొన్ని దినాలు గడిచిన తర్వాత తాతయ్య గారు కూడా తర్వాత నేను మా సమయంలో స్కూల్లో ఆ యొక్క మా యొక్క హెచ్ఎం గారు ఒక విగ్రహారాధకుడు. ఆ విగ్రహారాధకుడు అయితే క్రిస్టియన్స్ కి అంతగా యాక్సెప్ట్ చేయడం, అందుకని చెప్పి ఇక నా పేరుని రామర్ అని పెట్టి ఆ స్కూల్లో మా ఊళ్ళో పరిసర ప్రాంతంలో అదే స్కూల్ అప్పట్లో నేను పుట్టినప్పుడు ఆ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయిన తర్వాత అనేక మంది వారి యొక్క తల్లిదండ్రులు మధ్యాహ్నం పూట వచ్చి వారి పిల్లలకి అన్నం తినిపించేవారు. కానీ నాకు తినిపించే వాళ్ళు ఎవరు లేక నేను చిన్నప్పటి నుంచే నా జీవితంలో నేను చాలా మూర్ఖంగా పెరిగాను. ఎలా అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు లేరు అని చెప్పి నేను బాధతో అలా ఉండేవాడిని. ఒకనొక రోజు మా నాయన అనేక సార్లు ప్రభు దగ్గరికి తీసుకెళ్తా వస్తా ఉండే సండే స్కూల్ పిల్లవాడిని నేను కూడా అలా తీసుకెళ్తా అలా వస్తా ఉండేవాడిని. తర్వాత దేవుని మీద నాకు అసహ్యం కలిగి దేవుని దూషించడం మొదలు పెట్టాను. ఎలాగనగా దేవుని అనేక విమర్శించేవాడిని. చిన్నతనంలో నుంచే విమర్శిస్తూ, చిన్నతనంలో ద్వేషిస్తూ అలాగ నా జీవితం గడిచింది. అలాగ నా 10th క్లాస్ వరకు గడిచిందండి. 10th క్లాస్ వరకు గడిచిన తర్వాత 10th క్లాస్ లో ఇంకా నా దుర్దినములు, చెడ్డ దినములోకి వెళ్ళిపోయాను. ఎలాగంటే ఆ 10th క్లాస్ లో నా పక్కన ఉన్న క్లాస్మేట్ తో నాకు చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగినప్పుడు నాకు పక్క స్నేహితుడిని నేను ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లేడ్తో ఇలా పోయిగాన ఆ ఛాతి తెగిపోయింది. చెప్ప నుంచి ఇక్కడ దాకా తెగిపోయింది. తర్వాత మా స్కూల్లో ఉన్న అప్పటి వరకు ఆ స్కూల్లో అలాంటి సంఘటన ఏమీ జరగలేదు. అప్పటి వరకు ఆ స్కూల్లో అలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. నాతో మొదలైనప్పుడు ఇంకా స్కూల్లో ఉన్న హెచ్ఎం గారు ఏమన్నారంటే, ఈ పిల్లవాడు ఉండకూడదు, ఈ పిల్లవాడు అంటే మేము క్లాస్కి చెప్పము అని చెప్పి అనగానే తర్వాత మా యొక్క రిలేటివ్స్ లో ఒక అద్దాలో అత్తయ్య వారిని మీరు వచ్చారు నా తరపు పేరెంట్స్ గా వచ్చి తర్వాత రిక్వెస్ట్ చేయగానే అక్కడి నుంచి నేను 10th అలవాటు కంప్లీట్ చేసి కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఏ స్కూల్లో అయితే నేను చదువుకున్నానో తోటి విద్యార్థులు అదే కాలేజీలో జాయిన్ అయ్యి నా గురించి చెప్పడం మొదలు పెట్టారు. మా స్కూల్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క 10th కి కాలేజీ సమయానికి నేను ఏం చేశానంటే కరాటే నేర్చుకున్నానండి. ఆ కరాటే నేర్చుకున్న తర్వాత ఆ కరాటే నేను చాలా మంచికి వాడుకోండి, చెడుగా వాడుకున్నాను. మనుషుల్ని హింసించడం ఆ కరాటే నేను ఉపయోగిస్తూ మనుషులను కొడుతూ ఉండేవాళ్ళు. కాలేజీలో ఉన్న నా సీనియర్లతో గొడవలు పెడుతూ అలాగే కాలేజీ టైంలో నుంచి నేను సిగరెట్, బీర్లు అని కాలేజీ టైంలోనే నాకు అలవాటు అయిపోయింది. కాలేజీ నుండి ఇంకా ఏ కాలేజీలో గొడవలు అయితే ఆ కాలేజీ దగ్గర నేను వెళ్ళేవాడిని, నన్ను పిలిచేవారు, నేను నన్ను కొట్టేవాడిని. ఎప్పుడు నా చేతిలో ఒక వెపన్ పట్టుకొని ఉండేవాడిని. ఆ వెపన్ ఏంటంటే నగ్గిల్ డస్టర్ అంటారు. దాన్ని ఇలా 4 ఫింగర్స్ లో పెట్టుకొని కొడితే అవతల మనిషికి బలమైన గాయం తగిలిద్ది. అలాగే బటన్ నైఫ్ అంటారు. ఆ బటన్ నైఫ్ ని క్యారీ చేస్తా కాలేజీలో తిరుగుతూ ఉండాలి. ఎవరు కనబడితే వాళ్ళని కొడతా ఉండేవాడిని ఆ నగ్గిల్ డస్టర్ తో. అలాగా కాలేజీలో ఏం జరిగిందంటే నా తోటి సీనియర్ ని నేను ఒక కర్రతో పట్టగానే తన రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయ్యాక అక్కడ కూడా నాకు వెళ్ళిపోమన్నారు. దానికి ముందు 10 రోజులు డిటైన్ ఇచ్చారు.
రోజులు రిటైర్లో ఏం జరిగిందంటే, నేను ప్రతిరోజు బస్ పాస్ ఫ్రీయే కానీ కాలేజీ, మా ఇంటికాడ నుంచి కాలేజీ బస్ పాస్‌లో ఆ బస్ ఎక్కి కాలేజీకి వెళ్ళకుండా కాలేజీ బయట నా తోటి స్నేహితులను నేను చెడగొట్టి క్యాంప్ ఏపిస్తూ వారితో పాటు నేను వారిని నాతో పాటు తిప్పుకుంటూ జలసా చేసేవాడిని. ఎలా అంటే వేరే కాలేజీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొడుతూ వాళ్ళతో అసభ్యకరంగా అలా జీవిస్తా నా జీవితాన్ని చెడ్డదినాలుగా జీవిస్తా అలా జరుగుతున్న సమయంలోనే ఈ విజయవాడ ప్రాంతంలోనే ఒక పెద్ద యూత్ లీడర్ ఉంది. ఆ యూత్ లీడర్ ఫోన్ చేస్తే ఎమ్మెల్యే, ఎంపీ కూడా రెస్పాండ్ అవుతాడు. అలాంటి పెద్ద యూత్ లీడర్ ఆయన ఫోన్ చేయగానే 1500 బైకులు ర్యాలీ పెట్టగలరు. చాలా పెద్ద వ్యక్తి. అలాగే ముస్లిం కమ్యూనిటీలో వారికి ఒక పెద్ద స్థానం ఉంది. అలాంటి వ్యక్తితో మా యొక్క రిలేటివ్స్ తమ్ముడికి గొడవైంది. ఆ గొడవలో నేను కూడా నేనప్పుడే కాలేజీ క్యాంపు నాకు రిటర్న్ అవ్వగానే కాలేజీ అటు నుండి ఇటు నా జీవితాన్ని పాడు చేసుకుంటా ఉండేవాడిని. అలాగ వస్తున్న సమయంలో నన్ను మద్యం సేవించడానికి రమ్మన్నారు. మద్యం సేవించుతున్న సమయంలోనే ఆ సంఘటన జరిగింది. ఆ యూత్ లీడర్‌కి మా తమ్ముడికి సంఘటన జరిగింది. నేను మధ్యలోకెళ్ళి ఆ వ్యక్తిని నేను కొట్టడం జరిగింది. కొట్టడం జరగగానే ఆ వ్యక్తికి ఇక్కడి నుంచి ఇక్కడికి తలకాయ పగిలి 30 కుట్లు పడిందండి. ఆ వ్యక్తే కాకుండా పక్కన ఇంకా మిగతా వ్యక్తులున్నారు. వారిని కూడా నేను ఒక కర్రతో ఇంత పెద్ద కర్రతో వాడిని గాయం చేయడం జరిగింది. నేను మొదటగా నేను ఎప్పుడూ చెప్పాను కదండీ! వెపన్‌తో నేను ఆయన్ని దాడి చేయగానే ఆ వెపన్ జారిపోగానే ఆ బాల్‌తో పట్టుగానే అలా జరిగింది. ఇంకా ఆ ఆరుగురిని నేను కరాటే నేర్చుకున్నా గాని ఆ కరాటేని ఆ విద్యను వారి మీద ప్రదర్శించాను. ఆ ప్రాంతం అంతా రక్తం అయిపోయింది. అక్కడి నుంచి మా యొక్క రిలేటివ్స్ ఇంటికి ఒక 10 రోజులు తలదాచుకోవడానికి వెళ్ళానండి. దినాలు గడిచిన తర్వాత ఇంక నేనే ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కెళ్ళి నేను లొంగిపోయాను. కానీ నేను స్టూడెంట్‌నని చెప్పి, విద్యార్థినని చెప్పి కేస్ ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్ ఏమీ పెట్టకుండా ఈ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. మేమున్న ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తే మా ఇద్దరికి రాజీ చేశారు. సమాధానపరిచారు. అక్కడి నుంచి మేము డివైడ్ అయిపోయాం. అక్కడ డివైడ్ అయిపోయిన తర్వాత నేను మా ఇంటికొచ్చాను. ఎక్కడైతే నేను ఏ వ్యక్తినైతే కొట్టానో ఆ వ్యక్తికి అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద స్థాయి కలిగిన వ్యక్తికి అనేక మంది శత్రువులుంటారు గదా! ఆ శత్రువులంతా మా ఇంటికొచ్చి నన్ను తీసుకొని మా ఏరియాలో మేము నివసిస్తున్న ఏరియా చివరన అనేక మద్యపు దుకాణాలుంటాయండి. ఆ మద్యపు దుకాణాలలో నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి అప్పటికి నాకు మద్యానికి ఫుల్ అడిక్టెడ్ నేను మద్యం సేవిస్తా కాలేజీలో ఉన్నప్పుడు. నా యొక్క జీవితం అంతా నేను ఆ సమయంలో రోజుకు 2 పెట్టెలు సిగరెట్లు తాగేవాడినండి. రోజు 2 పెట్టెలు సిగరెట్లు తాగేవాడిని. అలా నా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడిని. మా యొక్క ఏరియా ప్రాంతంలో ఆ యొక్క యవనస్తులను తీసుకెళ్ళి కూర్చోబెట్టి, "నువ్వు కొట్టిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక పెద్ద వ్యక్తి. ఆయన ఫోన్ చేయగానే పలానా ఎమ్మెల్యే కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాడు. ఎంపీ కూడా సపోర్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తిని నువ్వు కొట్టావు" అని చెప్పగానే అప్పటి నుంచి నాలో అహంకార భావం పెరిగింది. నాలో అహంకారం వచ్చింది. ఎలా అంటే నేను కొట్టినోడు మామూలువాడు కాదు. అయితే నేను నా అంతటోడు లేదనే ఒక గర్వం వచ్చింది. ఆ గర్వాన్ని బట్టి నేను విచ్చలవిడిగా నా యొక్క జీవితాన్ని నేను నాశనం చేసుకుంటూ ఉన్నాను. అది ఎలా అంటే మా యొక్క ప్రాంతంలోనే 2 చోట్ల ఎక్కువ ధనం నడిచిద్ది. ఆ ప్రదేశం ఏంటంటే మేము నివసిస్తున్న ప్రాంతంలో ఆటోనగర్ ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఆ శకంలో పెద్ద ఆటోనగర్ ప్రాంతంలో నిత్యం వడ్డీ వ్యాపారాలు నడుస్తూ ఉంటారు. అలాగే మార్కెట్ అని ఉండిద్ది. మార్కెట్‌లో నిత్యం వడ్డీ వ్యాపారులు ఉంటారు. అలాంటి వడ్డీ వ్యాపారస్తులందరినీ నా యొద్దకు తీసుకొచ్చేవారు ఆ యవ్వనస్తులు. తీసుకొచ్చి పలానా వ్యక్తికి ఇంతిచ్చాను. వారు చెల్లించలేదు. వారిని కొట్టి వసూలు చేయాలనగానే నా ఉపాధి ఎలాగైందంటే అక్కడి నుంచి నా జీవితం ఎలా తిరిగిందంటే దుర్దినాలు ఇంకా లోపలికి ఎలా వెళ్ళిపోయినాయంటే నా జీవితం ఈ మనిషి దగ్గర ధనం తీసుకొని ఈ మనిషిని కొట్టాను. అలాంటి జీవితం గడుపుతా ఉండేవాడిని. ఆ జీవితం అలా గడుపుతూ ఇంటికొచ్చేవాడిని కాదు. ఇంటికి ఎప్పుడు వచ్చేవాడిని కాదు. మా నాయనమ్మని ఏనాడు నేను వచ్చి సరిగ్గా పలకరించింది లేదు. నా ఇష్టానుసారంగా జీవిస్తా చెడు వ్యసనాలతో, చెడు స్నేహాలతో లోకంలో బైబిల్‌లో కూడా మాట ఉంది. మూర్ఖుడు మూర్ఖుడితో తిరిగితే మూర్ఖుడు అవుతాడు. జ్ఞాని జ్ఞానితో తిరిగితే జ్ఞాని అవుతాడు అన్నట్లు. నేను నా సహవాసం అంతా మూర్ఖపు సహవాసంతో ఉండేవాడిని. అలాగా నేను ఆ సెటిల్మెంట్ ధనాన్ని నేను త్రాగుతా వ్యసనాల పాలైపోయి అలా నా జీవితం ఉండేది. అలా ఉన్న సమయంలోనే మా యొక్క అలాగా ఎక్కడ సెటిల్మెంట్ జరిగిన విజయవాడ ప్రాంతంలో నేనున్న పరిస్థితిలో నన్ను ఇచ్చేవాడిని సెటిల్మెంట్ చేసి నాకు కొంత ధనం ఇచ్చేవారు. ఆ ధనాన్ని బట్టి నేను త్రాగుతున్న పక్కనున్న యవ్వనస్తులు తాగిస్తూ అలా జీవించేవాడిని. అలా జీవిస్తున్న సమయంలోనే ఒక అక్కడే నా జీవితం ఇంకా చెడు వ్యసనాలలోకి దారి తీసింది. అది ఎలా అంటే ఏ లోకల్ ఎమ్మెల్యే అయితే నన్ను ఆ యొక్క సెటిల్మెంట్‌కు చేశారో మా ఇద్దరికి రాజీ అదే ఎమ్మెల్యే నన్ను పిలిచి ఆ ఎం ఆల్ ఆళ్ళ తనయుడు నన్ను పిలిచి
నువ్వు నా అంటూ ఉండాలి, నువ్వు నా దగ్గర ఉంటే నేను ఇది చూసుకుంటాను, నీకేం కావాలంటే అని నాకు భరోసా ఇచ్చినప్పుడు, అంత పెద్ద ఆ స్థాయి కలిగిన వ్యక్తి నాకు భరోసా ఇచ్చినప్పుడు, వాళ్ళ పేరు చెప్తేనే ఆంధ్రప్రదేశ్ అంతా ఉనికిద్ది. అలాంటి మనుషులు నా దగ్గర ఉన్నప్పుడు, అలాంటి మనిషి నాకు అండగా ఉన్నప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు. కానీ అంతలో లేదు కానీ గర్వంగా ఆయన చెప్పినట్లు నేను సెటిల్మెంట్లు చేస్తూ ఆయనకి పార్టీ జెండాలు మోస్తూ అనేక మంది యవనస్తులు నేను పోగేసుకుని ఒక 200, 300 బైకులు పెట్టి ఆయనకి ర్యాలీలు కొడుతూ, జేజేలు కొడుతూ, ఆయనకి ర్యాలీలు, ఆయన పార్టీ మీటింగ్ నేను లీడ్ చేస్తూ అలా జీవిస్తా ఉండేవాడిని. అలా జీవిస్తున్న తరుణంలో ఇంకా నా జీవితం దుర్దినముల్లోకి వెళ్ళిపోయింది. అది ఎలా అంటే, మా యొక్క రిలేటివ్స్ లో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. అది కొంతకాలం నడిచిన తర్వాత ఆ అమ్మాయి విడిచిపెట్టి వేరే వివాహం చేసుకుని వెళ్ళిపోగానే అప్పుడు నా జీవితం ఇంకా దుర్దినముల్లోకి వెళ్ళిపోయింది. అది ఎలా అంటే, అప్పటి వరకు నేను సిగరెట్టు, బీరు, మందు వరకే ఉండేది నా అలవాటు, నా వ్యసనాలు. అధికమైన వ్యసనం వచ్చింది. అదేమిటంటే, అదే టైంలో ఒక సినిమా రిలీజ్ అయింది. 'ఆర్ఎక్స్ 100' అని సినిమా. ఆ 'ఆర్ఎక్స్ 100' సినిమాని రిలీజ్ అయిన తర్వాత నాకు పక్కన ఉన్న నా మూర్ఖపు స్నేహితుడు నన్ను ఆ సినిమాకి తీసుకెళ్ళి, ఆ సినిమాని నన్ను డైవర్ట్ చేద్దాం నా జీవితాన్ని అనుకున్నాడు. కానీ అక్కడే నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది. ఎలా అనగా, ఆ సినిమాలో హీరోని, హీరోయిన్ మోసం చేసిద్ది. అదే అలా జరిగిన సంఘటన నా జీవితంలో జరిగిందని దాన్ని నేను చూసి, ఇదే నా జీవితం ఎలాగైపోయింది నా జీవితం కూడా అని చెప్పి, ఆ సినిమాలో ఆయన ఏవైతే వ్యసనాలు పాలయ్యాడో, అందుకే లోక సినిమాలు మనుషులు చాలా జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆ సినిమా బట్టి ఆ సినిమాలో తను గంజాయి తాగుతూ ఉంటాడు. అలాగే నేను కూడా ఒక ఇక్కడ వరకు జుట్టు పెంచుకునేవాడిని. ఇక్కడ చెవుపోగు పెట్టుకున్నాను. ఇక్కడ దాకా జుట్టు పెంచుకొని ఆఖరిలో ఆ ఫోటోలు చూపిస్తానండి. ఇక్కడ వరకు జుట్టు పెంచుకొని ఒక 'ఆర్ఎక్స్ 100' బండి కొనుక్కొని నేను కూడా 'ఆర్ఎక్స్ 100' సినిమాలో ఆ సినిమాలో అతన్ని చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యి నేను కూడా 'ఆర్ఎక్స్ 100' బండి కొనుక్కొని ఇక్కడ దాకా జుట్టు పెంచుకొని నేను కూడా గంజాయి తాగడం మొదలుపెట్టాను. అప్పుడుదా నా వ్యసనాలు సిగరెట్టు, మందు, బీరు, దాని తర్వాత గంజాయి అలవాటయింది. ఆ గంజాయి అలవాటయ్యి నా జీవితం ఎలాగైపోయిందంటేండి, గంజాయికి, బిల్లలకి అలవాటు ఎక్కువైపోయి నా స్నేహాలన్నీ అనేక పెద్ద పెద్ద వారితోనే నా స్నేహాలు. పెద్ద పెద్ద రౌడీ షీటర్లతోనూ, పెద్ద పెద్ద వీరితోనే నా స్నేహాలు. పెద్ద పెద్ద నాయకులతోనే నా స్నేహాలు. మరేం చెప్తే అదే సెటిల్మెంట్ చేస్తూ అలా నా జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే నేను మద్యమునకి ఎడిక్ట్ అయిపోయాను. సామెతల గ్రంథం 23, 29లో ఉంటుంది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు కిందకొస్తే అవన్నీ ఉండిద్దండి. అలాగే నా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఈ పోట్లాటలకు నా జీవితం, ఈ లోక సంబంధమైన పోట్లాటలకి, ఈ లోక సంబంధమైన వ్యసనాలకు నా జీవితాన్ని నాశనం చేసుకుంటూ గ్రహించలేక ఎలా నా దుర్దినములు సాగుతున్న సమయంలోనే ఒక విజయవాడలోనే ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన 2 తెలుగు రాష్ట్రాలని కదిలించిందండి. అది లాక్‌డౌన్‌లో 2020 మే 31న తారీఖున జరిగిందండి. బెజవాడ గ్యాంగ్ వార్ అని జరిగిందండి. ఆ బెజవాడ గ్యాంగ్ వార్‌లో ఇటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది అండి. ఇటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది కత్తులతో నరుక్కున్నారు. ఆ కత్తులతో నరుక్కున్నప్పుడు ఒక వ్యక్తి, నేను ఏ వ్యక్తి వైపైతే నేనున్నానో ఆ వ్యక్తి చనిపోయాడండి. ఆ చనిపోయిన నిమిత్తము మా ఏరియా ప్రాంతంలో, మేమున్న ప్రాంతంలో పలానా రిలీజ్ కానీ నతానియల్ అనేది యాక్టివ్‌గా ఉంటాడని చెప్పి, నన్ను పట్టుకుంటే అసలు గొడవ ఏమైనదని తెలుస్తదని చెప్పి, నన్ను పట్టుకోవడానికి పోలీసులు వచ్చే ప్రయత్నించిన సమయంలో 6 పోలీసులు తోసుకొని నేను ఆ యు నేను ఎక్కడైతే నన్ను పట్టుకోవడానికి చూసారో ఆ ప్రాంతంలోనే 2 బిల్డింగ్‌లు ఉన్నాయండి. ఒక 4 స్టోర్ల బిల్డింగు, ఒక 5 స్టోర్ బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్ నుంచి బిల్డింగ్ మీద జంప్ చేద్దాం, ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీద జంప్ చేద్దామని నేను అనుకున్న సమయంలో దేవుడు జగత్తు పునాది వేయక ముందు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నేను అలాంటి సమయంలో నాకు ఏదో ఒకటి జరగాలి. కానీ అమాంతం నేను ఆ బిల్డింగ్ మీద నుంచి ఈ బిల్డింగ్ మీద జంప్ అవ్వకుండా కింద పడిపోయాను. కింద పడిపోయేసరికి నాకేమి కాలేదు. నేను పడేటప్పుడు నాతో పాటు ఇంత పెద్ద పూలకుండి నా మీద పడింది. 4 అడుగుల పూలకుండి నా ఛాతీ మీద పడింది. అయినా నాకు ఛాతీకి ఏ గాయం జరగలేదు. దేవుడు కాపాడాడు. అక్కడి నుంచి నేను గ్రహించలేదండి. దేవుడు నన్ను కాపాడిన తర్వాత దేవుడికి నేను ఎప్పుడైతే సరెండర్ అయ్యానో, దేవుడిని ఎప్పుడైతే నా ప్రాణాత్మ దేహం నాకు అప్పచెప్పుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది. అక్కడి నుంచి తర్వాత పోలీసులు ఒక చేతులకు నేను చిక్కినప్పుడు పోలీసులు నన్ను అందరినీ కొట్టేవారు కాదు, నన్ను ఒక్కడినే కొట్టేవారు. ఎందుకంటే నా వల్ల ఒక సీఏ గానే సస్పెండ్ అయ్యారు. ఒక సీఏనే సస్పెండ్ చేపించాను ఒక పార్టీ నాయకుడు. అందుకు నా మీద పగబట్టుకొని ఒక 8 రోజులు పోలీసులు ఈ యొక్క హ్యాండ్ క్యాప్స్ వేసి
కాళ్ళకు తాళ్ళు కట్టి కొట్టేవారండి. లాఠీలతో, డబ్బలతో కొడుతూ అలా 8 రోజులు గడిపిన తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు కారాగారానికి మమ్మల్ని తరలించారు. దేవుడు అక్కడ నా జీవితంలో 2 మేలులు చేశాడు. మరణము నుంచి నన్ను విడిపించాడు. ఆ మరణాన్ని కొట్టాడు 2 సార్లు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే దేవుని దూషిస్తూ వచ్చాను. ఆయనను ఆయన ప్రేమ నన్ను రక్షిస్తూనే వచ్చింది. అలాగే నేను జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఆ రాజమండ్రి ప్రాంతంలోనే ఒక పెద్ద రౌడీ షీటర్ అండి. ఆ రౌడీ షీటర్ ఒకే కేసు వాడిని ఒకే జైల్లో లాకప్ లేరు, వేరు వేరే లాకప్లు వేస్తారు. నాకు ఆ జైలు మెట్ ఎవరంటే రాజమండ్రి ప్రాంతంలోనే ఒక పెద్ద రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్తో జైలు మెట్ గా నేను ఉండి ఉన్న కొద్ది దినాలకి ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా నాలో కూడా వచ్చేసిందండి. నా పక్కన ఉన్న రౌడీ షీటర్ కూడా అతనికి కూడా వచ్చేసింది. మా ఇద్దరికి కరోనా వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడి నుంచి క్వారంటైన్ పంపించారు. క్వారంటైన్ పంపించిన తర్వాత ఆ క్వారంటైన్ కొద్ది రోజులు గడిచిన తర్వాత అర్ధరాత్రి సమయం నా పక్కన ఉన్న జైలు మెట్ ఆ రౌడీ షీటర్ కొట్టుకుంటుంటే తనను బయటికి తీసుకెళ్లారు. తర్వాత 2వ రోజు నేను ఆలీని అడిగాడు, ఏంటి మనోడు అంటే చచ్చిపోయాడు అన్నాడు. నా పక్కన ఇద్దరు కలిసి రాసుకొని పడుకునే వాళ్ళు, నా పక్కన ఉన్న వ్యక్తి చనిపోయాడంటే నాకు ఈ కరోనా నాకు భయాందోళన కలిగింది. భయాందోళన కలిగి జీవితం మీద తీపి కలిగింది నాకు. అరే నేను చచ్చిపోతాను అని ఆందోళన కలిగి కలిగి అలా జీవిస్తున్నా నేను చాలా సిక్ అయిపోయి నీరసం అయిపోయాను. అలా జరుగుతున్న సమయంలో నా కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ వస్తున్నాయి. నాకైతే బెయిల్ రావట్లేదు. ఆ బెయిల్ రాకపోతే నేను జైలు యొక్క లాకప్ దగ్గర ఆ యొక్క లాకప్ ఉండిద్దని జైలుకి ఆ కటకటాలు పట్టుకొని నేను బాధపడతా ఉంటుంటే ఒక సహోదరుడు యేసు నామమును మోసుకుంటూ వచ్చి నాకు ఒక మాట చెప్పాడండి. ఎందుకు తమ్ముడు ఇలా ఉన్నావు అంటే ఇది తనకు అవన్నీ చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకో తమ్ముడు, నీకు దేవుడు సహాయం చేస్తాడు అన్నాడు. మేము క్రిస్టియన్సే అన్నా, కానీ నేను యేసుక్రీస్తున్నప్పుడు నాకు ఇలా జరిగింది. మా అమ్మని మా నాన్న లేకుండా చేశాడు. తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి లేకుండా చేశాడు. తర్వాత నేను అభిమానించిన అన్నయ్య లేకుండా చేశాడు అని చెప్పి నేను దూషిస్తా వచ్చేవాడిని. తర్వాత ఆయన చెప్పిన ఒక మాట నేను నా చెవిలో వినబడి పదే పదే నేను అది మదిలో నాకు పదే గుర్తొస్తుంది. అలా గడిచిన తర్వాత రాత్రి సమయంలో పదే పదే ఆయన చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. అదే గుర్తొస్తుంది. తెల్లవారుజామున జైలు ఓపెన్ చేయగానే నేను గోడ చివరికి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేయగానే నేను హృదయం అందు విశ్వసించలేదండి. నోటి ద్వారా కేవలం నామకార్థంగానే నేను అడిగాను. అడగగానే ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన కృప, ఆ మాట ఆలకించిన దేవుడు 2వ రోజు సాయంత్రానికే నాకు బెయిల్ వచ్చేటట్టు చేశాడు. ఆ టైంలో కరోనాలో ఎవ్వరికి బెయిల్ రాదండి. ఎవ్వరికి బెయిల్ రాదు. ఆ బెయిల్‌కి 2,00,000 స్వయాన లాయర్‌లే ఖర్చు పెట్టుకున్నారు. అసలు ఆ 2,00,000 కూడా ఎలా పోగాయనో కూడా తెలీదు. అలా పోగాయి. ఆ 2,00,000 కట్టి జామీనుదారు నేను రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకొచ్చి మా ప్రాంతానికి వచ్చిన కొద్ది దినాలు ఇంకా నా దుర్దినములు, చెడ్డ దినములు వెళ్ళిపోయినాయి అంటే నా పక్కన ఉన్న స్నేహితులు డబ్బు కోసం ఏం చేయాలని నేను ఆలోచించి తిరుగుతా ఉన్నాను. అప్పటికి నా జీవితం కుక్కకెక్కిన కూడువలే ఉండేది. అలాగే లోక నాయకులకు జైలు కొడుతూ, వాళ్ళకి ర్యాలీలు పెడుతూ, వాళ్ళు చెప్పిన సెటిల్మెంట్ చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడిని. అయినను నా బ్రతుకుని నేను మార్చుకోలేదు. నా మనసును మార్చుకోలేదు. నా మతిని మార్చుకోలేదు. నా ప్రవర్తన మార్చుకోలేదు. నా తీరును కూడా నేను మార్చుకోకుండా అలాగే జీవిస్తూ ఉన్నాను. అలా ఉన్న సమయంలో నాకు డబ్బు సంపాదించాలని దురాశ కలిగి నేను నాకు పక్క స్నేహితుడు చెప్తే, పక్కన స్నేహితుడు ఏం చెప్పాడంటే, మనకి పెద్ద పెద్దోళ్ళందరూ తెలుసు కదా! వారందరిని పోగు చేసుకొని మనము పేకాట పెడదాము. పేకాట పెడితే ఆ పేకాటలో డబ్బులొస్తాయి. ఆ డబ్బులు మనం తీసుకుందాం అని చెప్పి మేమే ఒక ఓయో హోటల్ అద్దెకు తీసుకొని, ఆ ఓయో హోటల్ ఆళ్ళందరిని సమకూర్చి, మళ్ళీ ఆళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోకూడదని చెప్పి వారికి నేనే వేశ్యలని సప్లై చేశాను. ప్రాస్టిట్యూట్‌లని సప్లై చేస్తూ వారు నా దగ్గర నుంచి వెళ్ళిపోకూడదని ప్రాస్టిట్యూట్‌లని సప్లై చేస్తూ నేను అదొక మోసపుకరమైన ఆటని. నేను దాన్ని గ్యామ్లింగ్ చేసేవాడిని. చివరికి డబ్బంతా నా జేబుల్లోకే నింపుకునేవాడిని. నింపుకొని వచ్చిన ధనంతో నేను ఏం చేసేవాడిని విచ్చలవిడిగా ఆ సమయం ముందు 20 మంది యవనస్తులు నేను వారిని పోషించేవాడిని. వారికి కావాల్సిన వస్త్రములు, అలాగే నేను ఆ టైంలో నేను వడ్డీ వ్యాపారం చేసేవాడిని. అధికమైన రూ. 10 కాల్ మనీ వడ్డీ వ్యాపారం చేసేవాడిని. ఆ ఆ బళ్ళు తాకట్టు పెట్టుకొని నా యొక్క పక్కన తిరిగే తమ్ముళ్ళకి ఇస్తూ ఉండేవాడిని. అలా విచ్చలవిడిగా డబ్బు సంపాదించుకొని నా ఇష్టానుసారంగా తిరుగుతున్న జీవితాన్ని అలా గడుపుతా, అలా ఉంటూ ఈ లోక సంబంధమైన నాయకులతో తిరుగుతూ, ఆ పబ్బుల్లోకి తిరుగుతూ బైబిల్‌లో ఒక మాట ఉండిద్దండి. సామెతలు 13:11 మాట ఉండిద్ది. ఒకసారి ధ్యానిద్దామా? సామెతలు 13:11
హల్లెలూయా. సామెతలు 13:11. మోసం ఆజ్ఞలు తిరస్కరించువాడు సామెతలు 13:11. మోసము చేత సంపాదించిన మోసము చేత ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. చాలు. నేను ఎలా సంపాదించానమ్మా? మోసం చేస్తా, మోసము చేత మోసం చేసి లక్షలు సంపాదించి దాన్ని వ్యర్థముగా ఇష్టానుసారంగా ఖర్చు పెడతా వచ్చాను. ఆ సమయం ముందు అనేక మంది తిరిగే మోసం చేస్తూ డబ్బు సంపాదించి ఇప్పుడు సీజన్ క్రికెట్ ఐపీఎల్ సీజన్, ఇలాంటి ఈ సీజన్ లో నా జీవితం ఎలా ఉండేదంటే, ఒక రూమ్ లోనే నేను ఒక బోర్డుకి నేను పైన లైన్ చెప్పాను. అది ఆడే వాళ్ళకి బాగా తెలిసింది లైన్ అంటే. ఆ లైన్ నేను పైన చెప్తే ఆ లైన్ అంతంటే అంత ఆడొచ్చు. అలాంటి గ్యాంబ్లింగ్ ఆట నేను నిర్వహిస్తూ ఆ ధనాన్ని నేను సంపాదిస్తూ జీవిస్తా ఆ జీవితం అలా కొనసాగుతూ ఉండేది. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో సంపాదించిన ఆ డబ్బంతా ఏమైపోయింది? క్షీణించిపోయింది. అలాగే మళ్ళీ అలా జరుగుతున్న సమయంలోనే ఒక దేవుడు రెండు చాలా పెద్ద కేసుల నుంచి దేవుడు నన్ను తప్పించాడండి. ఆ పెద్ద కేసులు ఏమిటంటే 2 మర్డర్ కేసులు. ఆ 2 మర్డర్ కేసులు ఏ మర్డర్ జరిగినా నా జీవితం ఇలా మీ ముందుండేది కాదు. కేవలం ఆయన కృపే, ఆయన ప్రేమ, ఆయన రక్షణ వల్లే దేవుడు ఈ యొక్క నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జీవితం ఇది. లేకపోతే నేను ఎప్పుడో నా జీవితం అంతమైపోయేది. అది ఏంటంటే 2 ఈ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం. అది ఆ 2 కేసులు ఏంటంటే అండి, ఒక నేను అప్పటికి జైలుకి వచ్చి డబ్బు సంపాదించుకుని డబ్బంతా క్షీణించిపోయి ఇలా తిరుగుతూ నేను నామకార్థంగానే సన్నిధికి వెళ్ళి నామకార్థంగానే ఆ నామకార్థపు జీవితంలోనే ఆ నామకార్థంలోనే ఏదో అలేలు అని నామకార్థంగానే జీవిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు దేవుని హృదయంలోకి ఆహ్వానించలేదు. దేంట్లోకి ఆహ్వానించలేదండి? నా హృదయంలోకి ఆహ్వానించలేదు. నా ప్రవర్తన మీద ఆయనకు అధికారం కూడా చెప్పలేదు. నామకార్థంగా నామకార్థ భక్తి చేస్తా జీవిస్తా వస్తూ అలా తిరుగుతూ ఉండేవాడిని. అలా జీవిస్తా ఉన్న సమయంలో నాకు ఏ లాయర్ అయితే నాకు బెయిల్ పెట్టి నన్ను బయట తీసుకొచ్చారో ఆ లాయర్ ఒక రోజు నాకు ఫోన్ చేసి, ఒక వ్యక్తిని చంపాలి, ఆ వ్యక్తిని చంపితే నీకు 50 లక్షలు ఇస్తామన్నాడు. సరే రమ్మని చెప్పాను. ఆ వ్యక్తిని చంపడం కొరకు నేను ఇంకో వ్యక్తిని పిలిపించాను. ఎందుకంటే నేను ఏదైతే గ్యాంగ్ వారు ఆ కేసు జరిగింది దాని తర్వాత నాకు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నేనున్న ప్రాంతంలో నాకు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నేను పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఓపెన్ చేసి దానికి ముందు అనేకమైన కొన్ని కేసులు యాక్టివ్గా ఉన్నానని చెప్పి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ నిమిత్తం నేను ఈ హత్య చేస్తే, ఎందుకంటే నేను జైల్లోకి వెళ్ళిన తర్వాత హత్య చేస్తే ఎవిడెన్స్ విట్నెస్ దొరకకుండా ఎలా ఉండాలని చెప్పి అక్కడ బాగా నేను అక్కడ తెలుసుకున్నాను. అదే ఇక్కడ అమలు చేద్దామని విజయవాడ ప్రాంతంలో ఎలాగో నాకు తెలుసు కదా, ఆ ప్రదేశం ఆ లాయర్ చెప్పిన ప్రదేశం తెలుసు అని చెప్పి నేను హైదరాబాద్ ప్రాంతం నుంచి ఒక గ్యాంగ్స్టర్ ని పిలిచాను. ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఇది అయిపోయిన తర్వాత కొడితే మీకు అర్థమైందండి. మదనపల్లి శివారెడ్డి బెంగళూరు షూటింగ్ కేసు అని కొట్టండి. మదనపల్లి శివారెడ్డి బెంగళూరు షూటింగ్ కేసు. అతను షూట్ చేసిన వ్యక్తి. ఆయన గన్స్ అమ్ముతాడు. ఆయన 14 మర్డర్లు చేశాడు. అంత పెద్ద వ్యక్తిని నేను విజయవాడ పిలిపించి ఈ హత్యను చేపిద్దామని చెప్పి కుట్ర పన్నాను. కుట్ర పన్ని ఆ ప్రాంతానికి నేను తీసుకొని వెళ్ళి స్కెచ్ అంతా నేనే గీసి ఇచ్చాను. గీసిన తర్వాత అక్కడ జరిగింది ఎలా జరిగిందంటే, ఆ యొక్క 50 లక్షలు వీళ్ళకి ఎందుకు ఇవ్వడని చెప్పి మా లాయర్ ఒక 12 మంది గంజా దగ్గర ఇచ్చిన యవనస్తులు పోగు చేసుకొని ఇంత ఇస్తానని చెప్పి వాళ్ళతో ఆ యొక్క మటర్ అటెంప్ట్ చేయించాడు. కానీ ఆ మటరు అవతల వ్యక్తికి ఇక్కడి నుంచి ఇక్కడికి పేక లోపల తెగింది కానీ రక్తం గారింది కానీ ఆ మనిషి చచ్చిపోలేదు. ఆ హత్య చేయించినాడు ఒక ఎమ్మెల్సీ, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, అంత స్థాయి అధికారంలో ఉన్న వ్యక్తి. ఆ మనిషి చేయించాడు. ఆ కేసులో వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేసి బయటకు వచ్చిన తర్వాత లాయర్ నాకు ఫోన్ చేశాడు. ఆ లాస్ట్ కాల్ ఆ మటర్ జరుగుతున్న సంఘటన నాకు ఫోన్ చేయగానే లాయర్ నేను ఎలా తప్పించుకోవాలో చెప్పి నేను అక్కడి నుంచి నేను ఏదైతే ఉన్నాడో ఆ గ్యాంగ్స్టర్ తో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత తనతో పాటు కొన్ని ప్రదేశాలకు నేను వెళ్ళాను. అది ఎక్కడికంటే నక్సలైట్లు తిరిగే ఏరియా ఖమ్మం జిల్లాలో ఉంది. నక్సలైట్లు ఈ యొక్క గ్యాంగ్స్టర్లు పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు ఎలా అంటే పేరు మోసిన భారతదేశంలో పేరు మోసిన గ్యాంగ్స్టర్, అలాంటి గ్యాంగ్స్టర్ యొక్క అనుచరులతో ఆ సహవాసం వెళ్ళింది. అలాగే బెంగళూరు గనులు వీరందరితో తిరుగుతూ ఉన్నాను. అది జరిగిన సంఘటన జరిగిన తర్వాత అది అలా జరిగింది
అది అంత పెద్ద కేసు అవుద్దని నేను అనుకోలేదు. నాకు అది తెలియదు అంత పెద్ద కేసు అవుద్దని. నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క స్నేహితుడు ద్వారా పోలీసులు నాకు ఫోన్ చేపిచ్చారు. ఫోన్ చేపిస్తే అప్పటికి నా సిమ్ వన్ పనిచేయదు. వాట్సాప్ కాల్ చేయగానే ఎక్కడున్నావు అంటే నేను గోవాలో ఉన్నానని చెప్పాను. సరే ఎప్పుడు వస్తా అంటే రేపు వస్తున్నానని చెప్పి నేను అన్న సమయానికి నేను వస్తున్నాను. నా కొత్త నెంబర్ ట్రాక్‌లో తీసుకున్నారు. నేను వస్తున్నాను పట్టుకున్నారు నన్ను పోలీసులు. పట్టుకున్న తర్వాత దేవుడు ఇక్కడ నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అది నేను నమ్మదగిన వాడు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే అంత పెద్ద కేసులో నేను తప్పించుకున్నాను. ఆ కేసు వెనకమాల ఉన్నది ఎవరో కాదు డైరెక్ట్‌గా ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం ఒక్కడికే ఉన్నారు. ఆ యొక్క కేసులో ఇన్వాల్వ్‌మెంట్ ఆ ల్యాండ్ విషయంలో. అలాంటి యొక్క కేసులో అందరిని పట్టుకొని కారాగారంలో వేశారు. జైలుకేస్తే తర్వాత నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకున్న తర్వాత నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారో నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏమైందో. తీసుకొని నాకు తెలిసిన కానిస్టేబుల్ చెప్పాడు, "ఈ కేసు ఇలా జరిగింది. దీంట్లో నువ్వే నీ వాయిస్ వచ్చింది. నీదే కాల్ లిస్ట్ ఉంది" అన్నాడు. అవునని ఇంకా తర్వాత అలా జరుగుతున్న సమయంలో నన్ను సిపి దగ్గరికి, ఏసీపీ దగ్గరికి, డీజీపీ దగ్గరికి తీసుకెళ్లారు. కేసులో ఇదిగో వీడే మొత్తం చేసిందని చెప్పి నా మీద నింద మోపారు. అంటే నేను ప్లాన్ ఇచ్చాను. వీడే అని చెప్పి అనగానే కొట్టారన్నారు. పట్టలేదన్నారు. సరే కొట్టండి అని చెప్పగానే నన్ను అక్కడి నుంచి స్టేషన్ పరిధికి తీసుకెళ్ళి నన్ను కొట్టడానికి పనిముట్లను రెడీ చేస్తున్నారు. ఈ పోలీసులు ఎలా పడతారో నాకు అనుభవం ఉంది కాబట్టి ఎన్నో సార్లు తన్నుతున్నారు కాబట్టి ఇంక అర్థమయ్యి నన్ను ఎలా పడతారో నాకు అర్థమయ్యి నేను రెడీ అయ్యాను. ఆ సమయం ముందు జైల్లో దేవుడు నాకు చేసిన ఉపకారాన్ని బట్టి, మేలును బట్టి నేను మరలా ప్రార్థన చేసుకోగానే దేవుడు ఆ కేసులో నుంచి కూడా నన్ను తప్పించాడు. ఆ కేసు చాలా భయంకరమైన కేసు. ఆ కేసులో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. వీడు లేడు కేసులో అన్నట్లు దేవుడు చేశాడు. వాడి హృదయాన్ని అలా మార్చాడు. కానీ దాంట్లో నాకు చాలా పాత్ర ఉంది. అయినను దేవుడు నన్ను ఆ కేసులో నుంచి తప్పించాడు. అక్కడి నుంచి ఆయన నా జీవితాన్ని నేను మార్చుకోకుండా, నా మనసును మార్చుకోకుండా, నా ప్రవర్తన మార్చుకోకుండా అలాగే నాకు జీవిస్తున్నాడు. ఏ అయితే గ్యాంగ్‌స్టర్‌తో నేను తిరిగానో, ఆ గ్యాంగ్‌స్టర్‌కి హైదరాబాద్‌లో ఇంకొక మర్డర్ చేయాలి. ఒక మనిషిని హత్య చేయాలి. ఆ మనిషి ఎవరో కాదు. డైరెక్ట్ ఆ మనిషి అక్కడున్న సీఎం తమ్ముడు కొండల రెడ్డి అండి. మీరు ఇంకా కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ సాక్ష్యం నిజమో కాదని. మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఖచ్చితంగా చెప్తారు. అక్కడ 100 కోట్ల ఆస్తి ఉండిద్ది. చాలా పెద్ద బిల్డర్ ఆయన. ఆ బిల్డర్‌ని చంపాలి మేము. మరి చంపాలి అనే ఎవరిచ్చారన్న సుపారీ అని మీరు అనుకోవచ్చు. సొంత భార్యే తన భర్తను చంపితే తన ప్రియుడితో కలిసి జీవించొచ్చని చెప్పి ఆ మర్డర్ ప్లాన్ మా గ్యాంగ్‌స్టర్‌కి అప్పచెప్తే మా గ్యాంగ్‌స్టర్‌తో పాటు నేను వెళ్ళాను. మేము వెళ్ళి మా గ్యాంగ్‌స్టర్ ఒక ఇంజెక్షన్ ఎయగానే అవతల మనిషి చచ్చిపోయింది. అలాంటి ఇంజెక్షన్ మేము తయారు చేసి అక్కడ లోపలికెళ్ళారు. ఇంజెక్షన్ ఏసారు కానీ ఆ మనిషి చచ్చిపోలేదు. ఆ ఇంజెక్షన్ ఏస్తే ఎవరైనా చచ్చిపోతారండి. కానీ ఆ ఇంజెక్షన్ ఏస్తే ఆ మనిషి చావలేదు. అది కూడా పెద్ద కేస్ అయిపోయి అక్కడి నుంచి మమ్మల్ని పోలీసులు వస్తున్నారని చెప్పి మాకు అర్థమయ్యి ఇంటిమేషన్ రాగానే కేస్ అయింది. పెద్ద కేస్ అయింది. అది కూడా యూట్యూబ్‌లో ఉండిద్ది. అంటే పెద్ద కేస్ అయింది అనగానే ఇంక మా పేర్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే ప్రతిదీ పేర్లు రాసేసుకున్నారు. ఏ కార్‌లు వచ్చి అక్కడ ఆగినాయి అన్నీ మొత్తం రాసుకున్నారు. మేము ఆ సమయంలో మా దగ్గర ఉండే కార్లు ఏంటో తెలుసండి. తారు, స్కార్పియో, బుల్లెట్ ప్రూఫ్ కార్. ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ వాస్తవాన్ని బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను. ఆ కార్ ఎవరిదో కాదు. మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉండేది. కావాలంటే సాక్ష్యాధారం కావాలంటే పలానా చోట ఆ కారు ఉంది వెళ్ళండి చూడండి. అలాంటి వ్యక్తులతో నా పరిచయాలు, అలాంటి వ్యక్తులతో నా సహవాసం, అలాంటి మూర్ఖంతో ఉన్న మనుషులతో నేను సహవాసం చేస్తాను. అలాంటి వ్యక్తులతో నేను సహవాసం చేస్తూ ఉంటామని ఆ యొక్క అక్కడ మాటలు ఆ మనిషి చచ్చిపోయాడు అనుకున్నాం. కానీ ఆ మనిషి బతికిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్‌లో ఆయనున్న బిల్డింగే 10 కోట్లు ఎంత పెట్టి చేపించుకున్నాడు. అంత పెద్ద కాస్ట్‌లీ ఆయనకున్న ఖరీదైన కాస్ట్‌లు అంత చాలా ఖరీదైన మనిషి. ఈ లోక సంబంధిగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆ కేసు డైరెక్ట్‌గా సీఎం తమ్ముడికి మనోరెడ్డి చెప్పడం అది చాలా ఇష్యూ జరిగింది. అక్కడి నుంచి తెలంగాణ పోలీసులు విజయవాడ ప్రాంతానికి మేమున్న ప్రాంతం దాకా వచ్చి పలానా వ్యక్తి ఎక్కడున్నాడని ఈ సంఘటనలో మేమేం చేసాం అరకు ప్రాంతానికి పోయి అరకు ప్రాంతానికి వెళ్ళి అరకు ప్రాంతంలో అనేక అక్కడ ఉంటారు కదండి అన్నలు తెలిసిన అన్నలు ఆ అన్నలతోనూ ఆ నక్సలైట్లతోనూ అలాగా మనకు తెలిసిన అలాగ అక్కడి నుంచి బెంగళూరు మళ్ళీ మా సావాసం నక్సలైట్లతో వాళ్ళతోనూ మళ్ళీ మా సావాసం ఎందుకంటే సిటీలో ఏమన్నా నేరం జరిగితే నక్సలైట్ల దగ్గరికి వెళ్తే ఎవరు రారు కదా అలా అందుకని చెప్పి అలా వెళ్ళిపోయాం అలా వెళ్ళి కొద్ది దినాలైంది ఆ కేసులో నుంచి కూడా దేవుడు నా పేరును తొలగించాడండి అందరూ ఆ కేసులో జైలుకి వెళ్ళారు
నేను మాత్రం ఈ కేసు ఆ కేసులో నుంచి బయటపడ్డాను. బయటపడిన తర్వాత ఆయనను నా జీవితానికి శాంతియు, సమాధానము, నెమ్మది, మనశ్శాంతి లేక నేను జీవిస్తా ఉన్నాను. బైబిల్ వాక్యం ఏమని చెప్తుంది? ప్రయాసపడుతూ భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతి. ఆయన దగ్గర నాకు విశ్రాంతి దొరికిద్దని నేను విశ్వసించగా ఇహలోక సంబంధమైన బయలాత్మకమైన వెళ్ళాను. అలాంటి మా ఏరియాలో ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఆ కార్పొరేటర్ ఒక రోజు నాకు ఫోన్ చేసి రమ్మంటే ఆ కార్పొరేటర్తో పాటు నేను ప్రయాణం చేశాను. ఆ ప్రయాణం నన్ను ఎటు తీసుకెళ్ళిందంటే బయలాత్మకం వైపు తీసుకెళ్ళింది. అనేక మన ఈ లోక సంబంధమైన బయలాత్మలను పూజిస్తూ ఆయన చెప్పిన ఒక పూజలు చేస్తూ అలా నా జీవితాన్ని కొనసాగిస్తూ నేను ఏనాడు మా మామకి ఒక 2 ఇడ్లీలు కూడా కొనలేదండి. ఏనాడు మా మామకు ఏ సహాయం కూడా చేయలేదు. ఏనాడు మా ఇంట్లో కరెంటు బిల్లు కూడా కట్టలేదండి. అలాంటిది నా జీవితానికి ఒక 60,000 పెట్టి నా మీద పూజ చేపించుకున్నాను. పూజ చేపించుకొని ఆయన చెప్పిన గుళ్ళన్నిటికీ తిరిగాను. ఈ అరుణాచలం అని, కలకత్తా కాళీమాత అని అనేక ప్రదేశాలు తిరుగు శాంతి సమాధానం లేకుండా ఆయన చెప్పిన రుద్రాక్షలు వేసుకొని కరుంగలి మాలని అనేక చోట్ల తిరిగాను. అయినా నా జీవితానికి శాంతి సమాధానం లేక అలా నా జీవితం కొనసాగుతా నా జీవితం ఎటు వెళ్ళిందంటే ఇంకా అక్కడ నాకు మనశ్శాంతి లేదని చెప్పి నేను అనేక ప్రాంతాలకు నాకున్న స్నేహితులు, నాకున్న ఫ్రెండ్స్ కూడా వారి వద్ద మనశ్శాంతి ఉండిద్దని వారి దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడ నేను త్రాగుతా, తిరుగుతా, మళ్ళీ నా జీవితంలో మళ్ళీ నేను వ్యసనాలు పాటు చేసుకుని త్రాగుడు, తిరుగు వీటి మీదకి నేను వెళ్ళిపోయి ఇలా నా జీవితాన్ని మళ్ళీ నేను త్రాగుతా, తిరుగుతా, ఇలాగా నా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్న సమయంలో నా జీవితంలో మనశ్శాంతి దొరక వ్యభిచారపు గృహం ఒకేసారి 2 అమ్మాయిలతో పాపం చేస్తూ అలా ఒకేసారి నేను నా పక్క ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు నేను కలిసి తెలిసిన ఒక స్త్రీలను మేము వారు కూడా గంజాయి తాగుతారు. ఆ గంజాయి తాగే స్త్రీలను మేము వారితో పాపం చేయడానికి వారిని పిలిపించి వారితో పాపం చేస్తూ ఉంటాను. ఆయనను నాకు శాంతి సమాధానం లేక నా జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నాను. అదే పైనుండి అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో వేశ్య గురించి అది లోతైన గొయ్యి అని అలాంటి గోతులో నేను చిక్కుపోయి అనేక మంది దేవుడిచ్చిన దేహాన్ని ఆయన మహిమపరచకుండా, దేవుడిచ్చిన శరీరాన్ని, ఆత్మని, ప్రాణాన్ని ఆయన కొరకు అప్పచెప్పకుండా నేను వ్యసనానికి, చెడు సహవాసానికి, దుర్మార్గపు అలవాట్లకి, దుర్మార్గపు పనులకి వీటికి నా జీవితాన్ని కేటాయిస్తూ వ్యభిచారం చేస్తూ అలా నా జీవితం కొనసాగుతా ఉన్న సమయంలో ఒకనొక రోజు నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ ఏంటంటే నా ప్రాణ స్నేహితుడు చూపిస్తానండి. నా ప్రాణ స్నేహితుడు ఉరేసుకొని చనిపోయాడు. తను అయ్యప్ప మాలల్లోనే గురుస్వామిజీ, అలాంటి గురుస్వామిజీ చచ్చిపోయాడు. ఆ స్నేహితుడు చనిపోయేసరికి నాకు ఆ వార్త వినగానే నేనున్న ప్రాంతంలో నుంచి ఎక్కడైతే మనశ్శాంతి లేదని మనశ్శాంతి కోసం నేను తిరుగుతా ఉన్నాను ఆ ప్రదేశం నుంచి నేను విజయవాడ ప్రాంతానికి వచ్చి నా యొక్క స్నేహితుడు నేను చివరి చూపు చూసుకోలేదు. చివరి చూపు చూసుకోకుండా ఇంకా నా స్నేహితుడు కూడా నాకు దూరం అయిపోయాడు. అప్పుడు దాకా నా తల్లి, నా తండ్రి, నేను ప్రేమించిన అమ్మాయి, అన్నయ్య వెళ్ళిపోయారు. ఎవరు లేరు. నాకు అన్నిట్లో కలిసి పాపం చేసేవాళ్ళం, కలిసి అందరినీ జనాలు హింసిస్తూ ఉన్నారు. అలాంటి స్నేహితుడు కూడా నాకు దూరం అయిపోయారని చెప్పి ఆ సమయం నుంచి కొద్ది రోజుల తర్వాత నా స్నేహితుడు పదే నా యొక్క ధ్యాసలోకి వస్తున్నాడు. ఆ జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది. వీటి నుంచి నేను బయటపడడానికి కొరకు ఇంకా మరలా నేను అప్పటి వరకు నా అలవాట్లు సిగరెట్, మందు, బీరు, గంజాయి వీటి వరకే ఉండేది. దాని తర్వాత నాది ఈ లోక సంబంధమైన మానక ద్రవ్యాలు అంటే డ్రగ్స్. ఆ డ్రగ్స్ కి నా అలవాటు అయిపోయి ఆ డ్రగ్స్ కి నేను బానిస అయిపోయి ఇంకా రోజు ఆ డ్రగ్స్ తీసుకొని అలాగ ఈ విజయవాడలో ఉన్న పబ్బుల్లో తిరుగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తూ పాపం చేస్తూ విచారం చేస్తూ అలాగా ఆ బంధకాలతో ఉండిపోయాను. ఆ యొక్క బంధకాలతో నా జీవితం కొనసాగుతూ ఉండేది. అలా జరుగుతూ నా జీవితం మీద నాకు విరక్తి కలిగి నేను చనిపోదాం అని ఒక రోజు నేను అనుకున్నానండి. అనుకున్న సమయంలో ఆ రాత్రి ఏం జరిగిందంటే నా యొక్క ఫోన్లో నా ఫోటోకి నేనే రిప్పని పెట్టుకొని నాకు తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడే సాక్ష్యం. ఆ తమ్ముడిని నేను తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళొద్దామని మేము మా విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ మీదకి తీసుకువెళ్ళాను. ఆ ప్రకాశం బ్యారేజ్ మీద అక్కడ ఆ తమ్ముడిని నేను వెళ్ళి ఆ తమ్ముడు పక్క దిగాడు. నేను ఇంటికి కొంచెం ముందుకెళ్ళి ఆ వాటర్ని చూస్తూ ఇదే ఆఖరి రోజు అని చచ్చిపోదాం అని నాలో పదే ఆలోచన వస్తుంది. ఇంకా నేను చచ్చిపోదాం అని అనుకొని
నేను ఇలా పట్టుకొని అలా నేను జంప్ చేద్దాం అనే సమయానికి నేను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నానండి. నేను ఇలా ఎవరో వెనకాల ఆగినట్లు అనిపించింది. తీరా చూస్తే వెనకమాల ఎవరు లేరు. ఒక వెలుగులాగా నన్ను తాకింది. అప్పుడుదా నా జీవితం, నా యొక్క బ్రతుకు, నా శరీరం చాలా బలహీనతగా ఉంది. ఎవరో నన్ను తాకగానే నాలో ఏదో నూతనమైన శక్తి వచ్చింది. నేను ఉరుకుదామని ఒకే ఒక్క స్వరం అన్నానండి. ఈ పరిశుద్ధ గ్రంథమే ఆయనకి శాస్త్రం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నానండి. విడువను ఎడబాయను అనాథులను నీకు తోడే ఉన్నాను. ఆ 2 విషయాలు ఆ 5-6 సెకండ్లు ఆ మాట విన్నానండి. తర్వాత మరలా నేను నాకు తెలియలేదు ఏం జరిగిందో. అది పద్దాడు అదే గుర్తొస్తుంది. ఇంక అదే మైండ్ లో ఉండిపోయింది. అదే జరిగింది. అది నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, ఇక్కడ దాకా ఎలా వచ్చాను అనే ఆలోచన నాకు అప్పుడు కలిగింది. నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, అలాగ వచ్చాను, ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను అనిపించి మరలా నేను మా ఇంటికి వచ్చి ఇక్కడేనండి నేను ఈ ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటా ఉంటానండి. ఈ ఇక్కడికి వచ్చి ఇది మా నాయనమ్మ 2019 అండి. చిన్నప్పటి నుంచే దేవుడు తన యొక్క తన యొక్క సంఘంలో తన యొక్క ఆత్మీయ నాయకురాలు, సేవకురాలు ద్వారా ఆమె దర్శనం ద్వారాగా నీకు పలానా టైంలో నువ్వు మందిరం కడతావు అని చెప్పగానే ఆ రీతిగా దేవాతి దేవుడు నాయనమ్మ కూడా ఆ దర్శనం రీతిగా ఈ మందిరం కట్టబడి జరిగింది. ఈ మందిరంలో ఇక మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. నేను ఇక్కడికి వచ్చాను. ఇక ఎప్పుడు నేను కింద పడుకున్నాను. అలాంటిది ఆ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ పడుకోవడం జరిగింది. పడుకొని ఇక్కడ ఇలాగ దేవుడితో గడపడం ఇంక ఆ యొక్క జరిగిన సంఘటన నాలో పదే ప్రభావితం చేసింది. ఆ సంఘటన నాకు ఆ ప్రభావితం చేయగానే ఆ సంఘటన వస్తుంది. ఇంకెమ్మటే నేను మోకరించి ఆ పాపాలన్నీ నేను చేసిన అతిక్రమంలో ఎన్నిసార్లు అయితే దేవుడికి నేను వెను చూపాను, ఆ పాపాలన్నీ దేవుడి వద్దకు వచ్చి నేను దేవుని మోసం చేసిన ప్రతిదీ ఆ పాపాలన్నీ నేను ఒప్పుకొని నా తప్పులన్నిటిని ఒప్పుకొని అతిక్రమములన్నిటిని బైబిల్ సామెత గ్రంథంలో ఉండేది. కానీ తన అతిక్రమం ఒప్పుకొని తన అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన అన్నట్టు ఆ వాక్యం ఉండేది. ఇంకా నేను చేసిన ప్రతి పాపాన్ని తప్పుని నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ 40 రోజులు ఒక నెల 15 రోజుల వరకు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం జరిగింది. బైబిల్ ధ్యానించుచున్నప్పుడు నాకు అనేకమైన నా యొక్క తప్పిదములు నాకు కనిపించే నా పాపములు మనిషి ఏ పాపమైతే చేయకూడదు ఆ పాపం అంతా చేశాడు. మనిషి అలా జీవించాలో నాకు ఈ బైబిల్ దేవాతి దేవుడు నాకు తెలియజేశాడు. అలా జరుగుతున్న సమయంలో అప్పటి నుంచి ఇంకా దేవుడికి నేను లోబడి నా మనసుని మతిని మార్చుకొని ఇక 1 తిమోతి 4:12 ఉన్నట్టు మన ప్రవర్తన యందు మన ఈ యొక్క మాటలన్నీ నా హృదయాన్ని తాగి మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దేవుడు ఇవన్నీ ప్రతిదీ దేవుడు నాకు తెలియజేశాడు. ఇంకా నా జీవితానికి ఇంతటితో ముగించి ఇక్కడి నుంచి నేను బ్రతికితే క్రీస్తే చావైతే లాభం అని పిలుపు పత్రికల్లో పౌలు అంటారు కదండి 1:21. ఇంకా అలా జీవించాలి. నాలా బంధకాలు అనేక మంది యవనస్తులు ఉన్నారు. నాలాంటి బంధకాలు అనేక మంది యవనస్తులు ఉన్నారు. కానీ ఆ బంధకాల నుంచి విడిపించి సత్యం వైపు, నిజదేవుడి వైపు, ఎక్కడైతే శాంతి సమాధానం దొరుకుతుందో అక్కడికి నేను వారిని తీసుకెళ్ళాలని చెప్పి నేను ఆ తీర్మానం తీసుకొని నేను జీవిస్తూ ఇప్పుడు కూడా నేను వీటికి రాకముందు నేను ఇక్కడ మా విజయవాడ ప్రాంతంలో కృష్ణలంక, గిరిపురం కొన్ని ప్రాంతాల్లో సువార్త చేసి దేవుని పరిచయం చేసి దేవుడి యొక్క సత్యాన్ని, దేవుడి యొక్క ప్రేమని, ఆయన కృపని, ఆయన రక్షణని, ఆయన ఏంటనేది ఆ యొక్క రక్షణ సువార్తను ప్రకటించి ఇప్పుడు వచ్చి మీ ముందు దేవుడి యొక్క ఈ అవకాశాన్ని ఇచ్చేయడాన్ని బట్టి దేవునికి భయంకర ఇక దేవుని నేను నమ్మి విశ్వసించిన తర్వాత ఇక మారు మనసు పొందిన తర్వాత ఆ మనసుని నేను మార్చుకున్న తర్వాత దేవునికి సరెండర్ అయిన తర్వాత దేవుడు అనేక రీతిలుగా నా జీవితం అనేక చోట్ల తన సాక్షిగా వాడుకుంటున్నాడు. అలాగే దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో నేను కొన్ని మాటలను బట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నామండి. అదేంటంటే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వాడు శిక్ష విధింపబడుతున్నాను కానీ ఆ మాట బట్టి ప్రార్థన చేసుకోగానే దేవాతి దేవుడు నాతో దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు. నేను కొన్ని సూచక్రియలు చూపించాను. దేవుని అనేకమైన సూచక్రియలు, అనేక మందికి స్వస్థతలు అవి కలగడం నాకు కనులారా చూచాను. దానికి నేను సాక్ష్యం, వాళ్ళు సాక్షులే. అనేక మంది యేసునామములో స్వస్థత పొందుకోవడం, యేసయ్య వారి జీవితంలో చేసిన కార్యాలు నాకు కనులారా చూడడం నేను విన్నాను, చూచాను. అది నా కనులారా నేను చూచాను. ఎలాగంటే ఒక వ్యక్తి చనిపోతాడంటే ఆ వ్యక్తిని దేవుడు బతికించాడు. అలాగే ఒక తల్లి గారు చనిపోతారు, ఆమెకు 15 లక్షల రూపాయలు అవుతే చనిపోతారని చెప్పి డిక్లేర్ చేసి డాక్టర్లు
అది సంతకాలు పెట్టించుకున్నప్పుడు దేవాతి దేవుడు అక్కడికి ఎందుకు నడిపించాడో నాకైతే తెలియదండి. ఎందుకంటే అందరూ వారు చేశారని చెప్పి దేవుని మరుగుపరిచి వారి గురించి చెప్పుకుంటారు. కానీ అక్కడ ఆమెను బ్రతికించింది యేసుక్రీస్తే, ఆమెను స్వస్థపరిచింది యేసుక్రీస్తే, ఆమెలకు ప్రభావం పంపించింది యేసయ్య. ఆయన బతికిచ్చాడు. అప్పటికి సజీవురాలే. అలాగే కొంతమంది చాలా మంది ఉన్నారండి. చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళని విజయవాడ వస్తే నేను చూపిస్తాను. వారి గృహాలకు తీసుకెళ్తాను. కొంతమంది ఉన్నారు. వారి సాక్ష్యం చెప్తారు దేవుడి గురించి, యేసయ్య జీవితంలో చేసిన మేలులు, కార్యాలు, అద్భుతమైన మేలులు. ఇంకా అలాగే దేవుడి యొక్క పనిలో ఇంకా ఎక్కడైతే దేవుడు అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయన ప్రేమను, ఆయన రక్షణను, ఆయన కృపను ప్రకటిస్తూ మన నామకార్థం అని ఉండకూడదు. మన సత్యాన్ని గ్రహించి ఇదిగో ఈ లోకంలో ఈ మట్టి దేహం ఎలాగ కలిసిపోతుంది, కానీ ఆత్మకు రక్షణ కావాలంటే కేవలం ఆయన దగ్గరే అని నేను వారందరికీ, నాకున్న స్నేహితులందరికీ చెప్తా ఉండేవాడిని. నేను ఏ అయితే గ్యాంగ్ స్టార్ తో తిరిగానో అదే గ్యాంగ్ స్టార్ ఒకరోజు ఫోన్ చేసి ప్రార్థన చేయంటారు. ఆ గ్యాంగ్ స్టార్ ఇంట్లో ప్రార్థన చేయగానే విజయవాడ ప్రాంతంలో, హైదరాబాద్ తను ఉండేది కానీ విజయవాడ ప్రాంతంలో కూడా తనకు ఒక ప్రదేశం ఉండింది. ఆ ప్రాంతానికి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయగానే తను కూడా ఇప్పుడిప్పుడే దేవుడి యందు అడుగులు వేస్తున్నాడు. తన గురించి ప్రార్థన చేయండి. ఆయన పేరు బ్రదర్ మనోజ్. ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఇంకొంతమంది నా స్నేహితులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. నా స్నేహితులు రక్షించబడి వారు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. వారు కూడా నిజ దేవుని వెంబడించాలి. నా స్నేహితులు అనేక మంది ధనవంతులు ఉన్నారు. వారి డబ్బు ఉండగా ఇక దేవుడితో పని లేదన్నట్లు వారు జీవిస్తున్నారు. వారు కూడా విడుదల పొందుకోవాలి. వారి కొరకు ప్రార్థన చేయండి. వ్యక్తిగత విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుడు అనేకమైన దేవుడు ఇలాంటివి కూడా చేస్తారు. దేవుడు చచ్చిపోయిన వాడిని కూడా బతికిస్తారా అనే అలాంటి మనుషులను కూడా దేవుడు బ్రతికించడం నేను చూశానండి. నా కనులారా నేనే సాక్ష్యం, వారు సాక్ష్యం. ఎందుకంటే వారు పొందుకున్నారు కాబట్టి స్వస్థత, వారు పొందుకున్నారు కాబట్టి నూతనమైన జీవితం. ఇంకా దేవుడు అనేకమైన మేలులు, ఆయన కృప వల్ల అనేక మంది రక్షించడం నేను చూశాను. అలా దేవుడు అనేక చోట్ల నన్ను తన పాత్రగా, తన సాక్షిగా వాడుకున్నారు. ఏ అయితే నన్ను 27 సంవత్సరాలు, నా వయసు ఇప్పుడు 28 అండి, 27 సంవత్సరాలు. నా తల్లి ఎప్పుడైతే చిన్నప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయిందో 27 సంవత్సరాల తర్వాత ఆ తల్లిని ముట్టుకోవడం, అదే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్పుకున్నానండి. అదే 25 సంవత్సరాల తర్వాత జరిగింది. నా తల్లి నా వద్దకు రావడం, నేను తన ముట్టుకొని ఎంతైనా బంధం ఉండేది కదండి. ఇంకా నా తల్లి 25 సంవత్సరాలు దేవుడు నా యుద్ధంగా నడిపించాడు. దేవుడు దేవుడు నా జీవితంలో చాలా మేలులు, అద్భుతాలు ఎన్నో చేశాడండి. కానీ ఎన్ని చేసినాను మన ఆత్మానుసారంగానే జీవిస్తేనే ఆయన వద్దకు వెళ్తాం కదండి. ఇంకా ఆయన కొరకు జీవించాలని నేను నా ప్రాణాత్మ దేవుని ఆయనకు అప్పచెప్పి ఆయన కొరకే బ్రతకాలి. చావైన ఆయన కొరకే, ఏదైనా ఆయన కొరకే అని చెప్పి ఇంకా నా జీవితం, నా ప్రవర్తన, నా యొక్క మాట తీరు, ఇవాళ నా నోరు తెరిస్తే బూతులు వచ్చేవి. కానీ నా మాట తీరు, నా ప్రవర్తన, నా క్రియలు దేవుడు శక్తి బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన 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 యొక్క ఆయన యొక్క జీవితం నాకు ప్రభావితం చేసింది. అది ఎలా అంటే ఆకాశానికి భూమికి మధ్యలో గొలికొత్త అనే కొండ మీద, కపాలం అనే కొండ మీద ఆయన మ్రానులో వేలాడుతూ చివరాఖరి రక్తపు కొట్టి వరకు రక్తాన్ని కాచాడు. ఆయన కొట్టిన వాడిని క్షమించాడు. ఆయన మీద ఉమ్మూసి వాడిని క్షమించాడు. అలాగే శిలువలో ఉన్న పక్కనున్న తన దొంగను కూడా క్షమించి నాతో పాటు పరదేశంలో కూడా ఉంటాను, నా బందిపోటు అన్నాడు. తన అప్పటి ఉప్పుబడుతున్నప్పుడు కూడా బరబ్బాని విడిపించాడు. ఇంతటి ఒక దేవుని నేను కలిగి ఉన్నాను. ఈ దేవుని విడిచిపెట్టి, అసలైన దేవుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన బయలు నేను అర్పిస్తూ, వారి వెనక పరిగెడుతూ, ఈ లోక సంబంధమైన నాయకులతో జీవిస్తూ, వీళ్ళే నాకు కానీ మనుషులు నమ్ముకుంటూ జీవించాను అని చెప్పి అప్పటి నుంచి నా జీవితం నన్ను నేను మార్చుకొని నా దేవుడికి నా జీవితాన్ని అప్పచెప్పాను. తర్వాత ఇంక రీసెంట్ గా చాలా కార్యాలు చేశాను నా దేవుడు నా జీవితంలో. అలాగనికి మా ఏరియా ప్రాంతంలో నాకు రౌడీ షీట్ ఉంది కదండి. నేను 2 సంవత్సరాలు షీట్కి సంతకానికి వెళ్ళకపోతే కానిస్టేబుల్స్ వచ్చి నన్ను తీసుకెళ్లడం జరిగింది. అది తీసుకెళ్లిన తర్వాత ఆ కొరకు ఎస్ఐ మేడం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ప్రాంతంలో ఉన్న కొంతమంది ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వారికి సాక్ష్యం చెప్పారు. మారిపోయాడు, బాప్తిసం తీసుకొని కొత్తగా జీవిస్తున్నాడు అని చెప్పగానే మా సీఏ గారు నాకు ఒక్కటే అడిగారు, ఎందుకు మారామని. నా జీవితం చెప్పాను. తను కూడా ఆశ్చర్యపడి, ఆయన ఆనందపడి నన్ను ఎరా గీరా అనే పోలీసులు కూడా నన్ను పేరు పెట్టకుండా నతానియలు బెదరు గారు, అయ్యా పాస్టర్ గారు అన్నట్లు దేవుడు చేశాడు. కేవలం అది దేవుడు చేసింది, నేను కాదు. దేవుడికి నేను లోబడ్డాను. అక్కడ ఆయన
ప్రతిఫలం ఇచ్చాడు. ఎవరైతే నన్ను తిట్టిన పోలీసులు ఉన్నారో వారే నన్ను మెచ్చుకునేటట్లు చేశారు. తర్వాత కూడా మరలా మా ఏరియాకి వచ్చి ఎస్ఐ, సిఐ, ఏసీపీలు అందరూ వచ్చి ఎంక్వైరీ చేశారు. పలానా నతానియేలు అలా ఉన్నాడు అనగానే నా గురించి సాక్ష్యం చెప్పారు సూచన ప్రజలు. దాన్ని బట్టి దేవునికి మహిమపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడి దయలను మనుషుల దయలను వర్ధిల్లింప చేసిన దేవుడే కాబట్టి దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నాకు దేవుడు ఇంకా అనేకమైన సూచక క్రియలు, అది సమయాన్ని కాబట్టి వివరించిన అనేకమైన సూచక క్రియలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు నాకు కనులెదుట చేయడం నేను చూసి వాటిని రుచి చూశాను. దేవుని యెహోవాని రుచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అందుని బట్టి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతసేపు వినిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభాలు, షాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప సాక్ష్యమో కదా. దేవుడు ఎవరినైనా పట్టుకోగలడు, ఏదైనా చేయగలడు అనడానికి బ్రదర్ సాక్ష్యమే ఒక మంచి ఉదాహరణ అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాను. అటువంటి స్థితిలో మీరందరూ బ్రదర్ సాక్ష్యం విన్నారు. అలాంటి స్థితిలో కూడా అటువంటి రౌడీ షీటర్గా అతని జీవితం అంతా మనతో పంచుకున్నారు. ఆ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితిలో నిలబెట్టారు. రీసెంట్గా మేము బ్రదర్ని కలిసినప్పుడు ఆ బ్రదర్ చేస్తున్నటువంటి ప్రార్థన, అభిషేకం, దేవునితో అన్య భాషలను మాట్లాడుతూ స్తుతించడం చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకుంటే ఇంతగా వాడబడతారా అనడానికి బ్రదర్ కూడా ఒక మంచి ఉదాహరణ. పిలిచిన వెంటనే వారి పనులన్నీ ప్రక్కన పెట్టుకొని చక్కగా ఇప్పటి వరకు సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి బ్రదర్కి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని బహు గొప్పగా వాడుకొనును కాక. ఆమేన్. మనందరం కూడా మన ప్రార్థనలో ఇలాంటి సహోదరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. ఎందుకంటే వారు అంత రక్షింపబడి కూడా ఎన్నో ప్రాంతాల్లో ఈ మధ్యనే వారి స్టేటస్లో నేను చూస్తున్నప్పుడు రోడ్డు మీద సువార్త చెప్పడం ఎంతో మందికి ఎన్నో ప్రాంతాల్లో వీరితో పాటు మరికొంతమంది యవన సేవకులు దేవుని కొరకు నిలబడుతున్నారు. మతోన్మాదులు విజృంభిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇలాగ ప్రభు కొరకు ధైర్యంగా నిలబడుతున్నారు. వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థనలోనే అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, చెప్పండి. చందన్న పుట్టినరోజు అమ్మ, ఇవాళ పొద్దున్న చేద్దాం అనుకున్నాను, ప్రార్థన లేదు కదా. ఓకే అమ్మా, చేస్తాను. నా బర్త్డే కూడా చేయండి బ్రదర్. ఓకే. ఇద్దరు